హాయ్ హలో ఫ్రెండ్స్. మన ఇంటి సీరియల్లో రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే కౌశికి కొడుకు వల్ల కేదార్కి ఏ ఇబ్బంది జరగబోతుంది అనేదే మనం రోజు చూద్దాం ఫ్రెండ్స్. అంటే నిన్నటి రోజు కేదారు మరియు జగదాత్రి ఇద్దరు కౌశికికి లేదు వదిన అర్జెంట్ పని పడింది స్కూల్కి వెళ్ళాలి అనేసి అబద్ధం చెప్పి ఇద్దరు వస్తూ ఉంటే కౌశికి అయితే కేదార్ని జాగ్రత్త కేదార్ అనేసి చెప్పి పంపించేసిందనమాట. ఇక్కడ ముందే అంటే వాళ్ళకి ఒక పర్సన్ కాల్ చేసి మాకి ఒకరు కిడ్నాపర్స్ కాల్ చేసి కిడ్నాప్ చేశాము, మాకు డబ్బులు కావాలి అనేసి డిమాండ్ చేస్తున్నారు, అందుకే మీరు నాకు హెల్ప్ చేయండి, నేను పర్సనల్గా మీకు కాల్ చేశాను అనేసి అనడంతోన వీళ్ళు జేడీకేడీలు అయితే ఇద్దరు నమ్మేశారనమాట. సరే అయితే మనము జాగ్రత్తలో ఉందాము అనేసి అనుకునే జేడీకేడీలు ఇద్దరు వెళ్ళారనమాట. వెహికల్లోన వెళ్తూ ఉంటే అంటే ఇదంతా ప్లాన్ వచ్చేసి ఆ మినిస్టర్ భార్య మరియు మీనంది వాళ్ళిద్దరిది ప్లాన్ అనమాట. మినిస్టర్ భార్య అంటే ఏం చేసింది అంటే మీనన్ దగ్గరకు వచ్చేసి నాకి ఏదైనా ఎలా అన్నా కానీ ఆ జగదాత్రిని చంపేయాలి అనేసి అనిందనమాట. ఆ మాటలకి మీనన్ ఏమన్నాడంటే జేడీని చంపడం కోసము డ్యూటీనే ప్రాణంగా భావిస్తున్న జేడీ ఆ డ్యూటీని అడ్డు పెట్టుకుంటున్నావు నువ్వు అనేసి అన్నాడనమాట. ఆ మాటలకైతే మినిస్టర్ భార్య నా పెనిమిటిని ఎంతో ప్రాణంగా చూసుకుంటూ ఉంటే తననే చంపేసింది, అలాంటి దాన్ని నేను అస్సలు వదిలిపెట్టను, దాని పొగురు అణిచి నా పాదాల మీద పడి ఏడుస్తున్నప్పుడు దాన్ని నేను చంపేస్తాను అనేసి మినిస్టర్ భార్య అనడంతో మీననైతే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడనమాట. అప్పుడే అక్కడ వాడు వేరే వాళ్ళు కిడ్నాపర్సు మమ్మల్ని డిమాండ్ చేశారు డబ్బులు అనేసి చెప్పాడు కదా. ఆయనైతే డబ్బులు తీసుకొని జేడీకేడీలు తీసుకొని వెహికల్తో పాటు వస్తూ ఉంటే అప్పుడే లోపలికి నువ్వు వెళ్ళు, ముందు నుంచి నువ్వు వెళ్ళు, వెనకాల నుంచి మేము వస్తాము, మేము వచ్చిండే విషయం చెప్పొద్దు అనేసి అన్నారనమాట. సరే అనేసి ఆ డబ్బులు తీసుకొని ఆ పర్సను లోపలికి వెళ్ళిపోయాడనమాట. అలా వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరూ బయట నుంచే చూస్తూ ఉన్నారనమాట. చూస్తుంటే వాళ్ళు లోపలికి వెళ్ళేసి అక్కడ వచ్చేస్తున్నారు జేడీకేడీలు అనేసి చెప్తూ ఉన్నారనమాట. అప్పుడు జేడీకేడీలు లోపలికి ఎంటర్ అవుతూ ఉంటే వాళ్ళు చెప్పిండే ప్లేస్ ఇదే ఉండొచ్చు, పైన ఏమన్నా ఉన్నారేమో అనేసి లోపలికి ఇద్దరు గన్తో ఎంటర్ అవుతారనమాట. మాస్కులు వేసుకొని గన్తో ఎంటర్ అయ్యేసరికి వాళ్ళు పైన చూస్తూనే ఉన్నారనమాట. అంటే వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారనమాట, కాపాడండి కాపాడండి అనేసి గట్టిగా అరుస్తూ ఉంటే జేడీకేడీలు అయితే నిజమని నమ్మేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు చెప్పిండే లొకేషను అంటే కిడ్నాప్ నిజమేమో అబద్ధం కాదేమో అనుకొని వాళ్ళు పైనకి వెళ్ళిపోబోతుంటే అప్పుడే ఏం జరిగిందంటే మీనన్ వాళ్ళకి డోర్ వెనకాల నించొని చూస్తూ ఉన్నాడనమాట. అప్పుడు జేడీకేడీలు లోపలికి ఎంటర్ అయ్యేసరికి మీనన్ అయితే అక్కడ డోర్ ముందు నించొనే గన్తో నించొనే ఉన్నాడనమాట. ఇది ఇలా ఉండగా ఇంటి దగ్గర అక్కడ ఏం జరిగిందంటే కౌశికి చాలా అంటే చాలా టెన్షన్ అవుతుందనమాట. అంటే మేనమామ చూడకూడదు, దోషం వచ్చేసింది, ఇది ఇలా ఉండగా అక్కడ కేదార్ వెళ్ళిపోయాడు, నాకైతే చాలా అంటే చాలా భయం అవుతుంది బాబాయ్ అనేసి కౌశికి అనడంతోన వాళ్ళ బాబాయ్ అయితే ఏమన్నాడంటే ఏం జరగదులేమ్మా, క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తారు, నువ్వు భయపడొద్దులేమ్మా కౌశికి అనేసి అన్నాడనమాట. కాకపోతే ఇక్కడ మాత్రం మీనన్ గన్తోన షూట్ చేయడానికి రెడీగా ఉన్నాడనమాట. అక్కడ జగదాత్రి వాళ్ళు అది ఏదీ తెలియక అంటే కిడ్నాప్ అనేది నిజమేమో అనుకొని వాళ్ళు వెంటనే సీడీస్ మెట్లు ఎక్కుకొని పైనకి వచ్చేస్తూ ఉన్నారనమాట. అంటే ముందుగానే కాపాడండి కాపాడండి అని అరుస్తూనే డోర్ ఓపెన్ చేసి పెట్టారనమాట. అంటే జేడీకేడీలు ఏమీ తెలియక డోర్లోన ఫస్ట్ ఎంటర్ అవ్వగానే షూట్ చేసేద్దాము అనే ప్లాన్లో ఉన్నాడు మీనన్. కాబట్టి జగదాత్రి కేదార్ ఇద్దరు లోపలికి మెల్లిగా చూస్తూనే ఎంటర్ అవుతూనే సడన్గా మీనన్ ఎదురుపడి ఏ జేడీ అనేసి అన్నాడనమాట. ఆ మాటలకైతే జేడీ అయితే షాక్ అయిపోయింది. జగదాత్రి జేడీకేడీలు ఇద్దరు షాక్ అయిపోయారనమాట. ఎందుకంటే ఏంటి ఇది కిడ్నాప్ అన్నారు, మీనన్ ఏంటి ఇక్కడ, అంటే ఇదంతా పక్కా పగడ్బందీగా ప్లాన్ చేసి పెట్టారేమో అనేసి అనుకుంటూ ఉన్నాడనమాట. ఇలా ఉండగా జేడీ అని మీనన్ అనగానే అంటూనే కేడీని జేడీని షూట్ చేయబోతుంటే సడన్గా కేడీ అడ్డు రావడంతో
కేడీకి షూట్ చేసేసాడనమాట. కేడీని షూట్ చేయగానే కేడీ కిందకి పడిపోయాడనమాట. అంటే మేనమామ దోషం నిజమైపోతుందా, లేదా ఏదైనా బతుకుతాడా, కేదార్కి ఏదైనా జరుగుతుందా అనేసి రేపటి ఎపిసోడ్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.